మనము గత తరగతిలో త్రిమితీయ జ్యామితిలోని భావనల గురించి నేర్చుకొని వాటికి సంబంధించినటువంటి యొక్క కొన్ని ఉదాహరణ సమస్యలను మనం సాధించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో మనము మరికొన్ని సమస్యలను సాధించడానికి ప్రయత్నం చేద్దాం. సో దానికి సంబంధించిన దాంట్లో మనము 3 బిందువులు కనుక సరిగేయాలన్నట్లయితే వాటి నియమానికి సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా త్రిమితీయ జ్యామితిలో కూడా మనము ద్విమితీయ జ్యామితిలో అంటే 2 డైమెన్షనల్ జ్యామితిలో ఏ విధంగా అయితే లోకస్ గురించి చర్చించుకున్నామో ఆ అంశాన్ని కూడా ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. అంటే లోకస్కు సంబంధించినటువంటి యొక్క ప్రశ్నలు కూడా పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ అంటే చేంజ్ ఆఫ్ యాక్సెస్ అంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ లేకపోతే రొటేషన్ ఆఫ్ యాక్సెస్ మీద కానీ ఉండవచ్చు. అంటే దాదాపు ఈ 3D జ్యామెట్రీలో ఎక్కువగా ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ పైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు మనము ఈ యొక్క కార్యక్రమంలో చర్చించుకుందాం. సో లెట్ us examine the problems based on some collinearity of the points and translation of axis as well as the problems on locus. So let us discuss the problems. 5, 4, 2, 8, k minus 7, 6, 2 minus 1 లు సరేఖియాలు. అయితే k is equal to a minus 2, b 2, c 10, d 1. So let me revise the question or let me read out the question once again. If 5, 4, 2, 8k minus 7 and 6, 2 minus 1 are collinear, then k is equal to. So very simple method can be adopted. So regarding to this problem. So the determinant formed by these 3 points equated to 0 so that we get the k value. అంటే ఇప్పుడు x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3ని ఒక నిర్ధారక రూపంలో రాసుకొని 0కి సమానం చేసినట్లయితే ఇప్పుడు మనం k విలువను కనుక్కోవచ్చు. సో ఒకసారి మనము ఆ సులభ పద్ధతి ద్వారా సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. Det of 8k minus 7, 5, 4, 2, 6, 2 minus 1 equals to 0. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే minus 4 minus 4 minus k times minus 5 minus 12 minus 7 times 10 minus 24 equal to 0. Let us simplify. So this is minus 64, this is plus 17k, this is minus 14, 7 plus 91 equal to 0. So 91 minus 64, that is 17. So 17k plus 17 is equal to 0. 17k is equal to minus 17. So k equals to minus 1. This is the answer. So here this will be the answer. So this is minus 1, D will be the option. సో ఈ విధంగా మనము సమస్యను సాధించవచ్చు. సో మరొక సమస్యను మనం పరిశీలిద్దాం. 2, minus 4, 3 మరియు -4, -5, -6
బిందువులను కలిపేడి రేఖాఖండమును XY తలము విభజించే నిష్పత్తి. ఆప్షన్ ఏ -1:2, బి 1:2, సి -2:1, డి 2:1. The ratio at which XY plane divides the line segment joining the points 2, -4, 3 and -4, 5, -6. This is the question. అంటే దీనికి మనకు షార్ట్ కట్ ఫార్ములా ఉందండి. ఆ షార్ట్ కట్ సూత్రాన్ని ఉపయోగించినట్లయితే చాలా సులభంగా వస్తుంది. ఎలా అంటే ఫస్ట్ మొట్టమొదట ఆ షార్ట్ కట్ సూత్రాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం. x1 y1 z1 x2 y2 z2 ఈ రెండు బిందువులను కలిపేడి రేఖాఖండమును XY తలము విభజించే నిష్పత్తి. సో దానికి సూత్రం ఏంటంటే -z1:z2. అంటే ఇప్పుడు మనము ఈ సమస్యను ఏ విధంగా సాధించవచ్చు అంటే, సో దీనిలో మనము దిస్ ఈజ్ z1, సో దిస్ ఈజ్ z2. ఇప్పుడు మనకు కావలసినటువంటి రేషియో నిష్పత్తి సూత్రాన్ని రాద్దాం. నిష్పత్తికి సూత్రం ఇది -z1:z2. సో -3:2. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా మనము సమస్యను సాధించవచ్చు. ఇప్పుడు మనము మరొక సమస్యను పరిశీలిద్దాము. అది సెంట్రాయిడ్కి సంబంధించిన సమస్య, కేంద్రపాసానికి సంబంధించినటువంటి యొక్క సమస్యను ఒకసారి మనం చూద్దాం. (1, 2, -3) b, 0, 1 -1, -1, -4 లా కేంద్రభాసము 1, 1, a అయితే a - b is equal to option A -5, option B -7, option C 5, option D 1. The centroid of the triangle formed by the points 1, 2, -3, b, 0, 1 and -1, 1, -4 is 1, 1, a, then a minus b. We have to find out the value of a minus b. So what sort of strategy has to be applied? అంటే ఈ సమస్యను మనం సాధించాలంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ మొట్టమొదట మనం ఏంటంటే ఇచ్చినటువంటి బిందువుల యొక్క కేంద్రభాసం కనుక్కొని, అంటే ఆ శీర్షముల చేత ఏర్పడే త్రిభుజం యొక్క కేంద్రభాసం కనుక్కొని దానిని 1, 1, a గనక సమానం చేసినట్లయితే, అంటే ఇఫ్ యూ ఈక్వేట్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ టు ద పాయింట్ 1, 1, a so that we get the values of a and b. After that a minus b can be evaluated. So this process has to be adopted. So ఆ విధంగా చేద్దాం. సో ఇప్పుడు మనకు g is equal to
this is the centroid 1 comma 1 comma a. So this is 1 plus b plus minus 1 by 3 comma 2 plus 0 plus 1 by 3. This is 2 plus 0 plus 1 by 3 minus 3 plus 1 minus 4 by 3 is equals to this value 1 comma 1 comma a. Understood? So now here this can be simplified. దీని ఏ విధంగా మనం సూక్ష్మీకరించవచ్చు అంటే ఈ విధంగా 3 by 3 అంటే 1. సో ఇక్కడ గమనించినట్లయితే మనకు చూడండి minus 4 minus 3 minus 6 by 2 minus 6 by 2 means minus 2 is equal to 1 comma 1 comma a. ఇవి త్రికాలు. ఈ త్రికాలు సమానం చేయాలంటే చూడండి ఇక్కడ b by 3 అనేది 1కి సమానం అవుతుంది, a అనేది మైనస్ 2కు సమానం అవుతుంది. ఇప్పుడు మనకు దీని ద్వారా వచ్చేది a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అని గమనించవచ్చు. సో b ఈజ్ ఈక్వల్ టు 3. మనకు అడిగింది a మైనస్ b కాబట్టి సో మైనస్ 2 మైనస్ 3 యూ కెన్ ఎక్స్పెక్ట్ ద ఆన్సర్. సో మైనస్ 5 a ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా మనము సమస్యను సాధించవచ్చు. ఇప్పుడు ఇదే కేంద్ర భాసానికి సంబంధించినటువంటి అంటే వీటికంటే ముందు అంటే మనము లోకస్ కానీ ఈ చేంజ్ ఆఫ్ యాక్సెస్ డిస్కస్ చేసే ముందు మరికొన్ని సమస్యలు చేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మనము మరొక కేంద్ర భాసానికి సంబంధించినటువంటి యొక్క ముఖ్యమైన ప్రశ్న సాధించి తర్వాత లోకస్ కూర్చి చర్చించుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము మరొకసారి కేంద్ర భాసానికి సంబంధించినటువంటి సమస్యను మనం పరిశీలిద్దాం. త్రిభుజము ఏబిసిలో బీసీ సిఏ ఏబి ల యొక్క మధ్య బిందువులు వరుసగా D2, 1, 0 E2, 0, 0 F0, 1, 0 అయితే త్రిభుజము ఏబిసి కేంద్ర భాసము ఇక్కడ D2, 1, 0 E2, 0, 0 F0, 1, 0 are the midpoints of the BC, CA, AB of the triangle ABC respectively. Then the centroid of triangle ABC. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించవలసింది ఏంటంటే మనకు బీసీ మధ్య బిందువు, సిఏ మధ్య బిందువు, ఏబి మధ్య బిందువు ఇవ్వబడింది. కానీ మనకు ఏ శీర్షము, బి శీర్షము, సి శీర్షము తెలియదు. కానీ త్రిభుజం ఏబిసి యొక్క కేంద్ర భాసం కనుక్కోవాలి. సో దాన్ని ఎలా కనుక్కోవాలో మనకు 2D జామెట్రీలో నేర్చుకున్నాము. అదే అక్కడ కాన్సెప్ట్ హింట్ను ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. సో ఆ హింట్ ప్రకారం చేద్దాం. Let us take the triangle ABC. Say this is D point, midpoint. Say this is E midpoint, this is F midpoint. So join this one. ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే సెంట్రాయిడ్ ఆఫ్ triangle ABC is same as అంటే coincides with
centroid of triangle DEF. అంటే it is enough to find out the centroid of the triangle DEF కనుక్కుంటే సరిపోతుందండి. కాబట్టి ఈ ప్రకారం ఇప్పుడు మనము ఈ హింట్ని తీసుకొని మనం త్రిభుజము ABC కేంద్ర భాసము సెంట్రాయిడ్ కేంద్ర భాసము ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం కనుక్కోవలసింది సో దీని యొక్క కేంద్ర భాసం అంటే ఇప్పుడు మనకేమవుతుంది మనము 2 + 2 + 0/2 3 సో ఒకసారి మళ్ళీ ఒకసారి గమనిద్దాం బై 3 1 + 0 + 1/3 0 + 0 + 0/3 చాలా సులభంగా సూక్ష్మీకరించవచ్చండి. వెరీ సింపుల్ ఈజీ వే టు సింప్లిఫై 4/3 2/3 and 0. So this is the required centroid of the required triangle. సో ఇప్పుడు మనము బిందు పథమునకు సంబంధించినటువంటి యొక్క సమస్యను మనం చర్చించుకుందాం. ఎలా అంటే 1, -3, 4 మరియు 1, 3, 4 అనే బిందువుల నుండి సమాన దూరములో చెలించే బిందుపథ సమీకరణము ఈక్వేషన్ టు ద లోకస్ ఆఫ్ ద పాయింట్స్ so which are at equal distance from 1, -3, 4 and 1, 3, 4. సో దీన్ని మనము ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. Let us say this is a P point, say x, y, z. The point on the locus B, say P, x, y, z. These two are given points A 1, -3, 4, B 1, 3, 4. What is given? PA is equal to PB. అంటే PA, PB రెండు సమానమని ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం దీన్ని PA is equal to PB లేదా దీన్ని స్క్వేర్ చేసి కూడా రాయొచ్చు. PA square is equal to PB square. ఇప్పుడు మనం దీన్ని సూక్ష్మీకరించాలంటే చూడండి x - 1 whole square y + 3 whole square z - 4 whole square equals to x - 1 whole square y - 3 whole square z - 4 whole square. ఇప్పుడు మీరు బోత్ సైడ్స్ ఈక్వేషన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే అబ్జర్వేషన్స్తోనే క్యాన్సిల్ అయిపోతాయండి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ x - 1 whole square x - 1 whole square కట్ చేయొచ్చు. z - 4 whole square z - 4 whole square అంటే ఇక్కడ చూడండి y + 3 whole square minus of y - 3 whole square is equal to 0. ఇప్పుడు దిస్ ఈజ్ వెరీ సింపుల్ నౌ. అంటే ఇప్పుడు మనకు ఒక ఆల్జీబ్రిక్ ఫార్ములా ఉందండి. a + b whole square minus a - b whole square is equal to 4ab. సో మనం ఇప్పుడు దీన్ని 12y is equal to 0. So that means y is equal to 0. Y is equal to 0 is nothing but represents zx plane, equation of the zx plane. So this is the answer. సో ఈ విధంగా మనము సులభంగా చేయవచ్చు. సో మరొక సమస్యను చూద్దాం. లోకస్ సంబంధించింది. xy తలము మరియు YZ తలముల నుండి
సమాన దూరములో చెలించే బిందుపథ సమీకరణం. బిందుపథ సమీకరణం. The locus of a point which is equidistant from xy plane and yz plane. So that we have to find out. So first of all, Px comma y comma z be a point on the locus. బిందు పదం పైన బిందువు. ఇప్పుడు మనము P నుండి xy తలమునకు లంబ దూరం. P నుండి xy తలమునకు లంబ దూరము mod z. సో అదేవిధంగా P నుండి yz తలమునకు లంబ దూరము. That is mod x. According to the problem, these two distances are equal. అంటే దత్తాంశ ప్రకారము ఈ రెండు దూరాలు సమానమవుతాయి. అంటే mod z is equal to mod x. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే వర్గం చేస్తే z స్క్వేర్ is equal to x స్క్వేర్. z స్క్వేర్ మైనస్ x స్క్వేర్ is equal to 0. సో దిస్ is the required locus. ఇదే మనకు కావలసినటువంటి యొక్క బిందుపథం అవుతుంది. ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం. మూల బిందువును -4,3,9 అనే బిందువుకు మార్చి సమాంతర అక్ష పరివర్తన చేయగా సమాంతర అక్ష పరివర్తన చేయగా 3, -7,5 అనే బిందువు పొందు రూపము. When the origin is shifted to the point -4, 3, 9, then the new coordinates of 3, -7, 5. So that has to be here we have to find out. అంటే మూల బిందువును మనము -4, 3, 9కి అనే బిందువుకు మార్చి సమాంతర అక్ష పరివర్తనము చేయడం వల్ల ఈ 3, -7, 5 అనే బిందువు ఏ రూపంలోకి మారుతుంది ఆ రూపాన్ని మనం కనుక్కోవాలి. అంటే దట్ మీన్స్ ద న్యూ ఫార్మ్ ఆఫ్ ద పాయింట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో దానికి ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎపిసోడ్స్. ద సేమ్ కాన్సెప్ట్ హ్యాస్ టు బి అప్లైడ్ ఇన్ 3D జామెట్రీ ఆల్సో. ఈ 3D జామెట్రీలో కూడా అదే భావాన్ని ఇక్కడ మనం ఉపయోగిస్తాం. h, k, l -4, 3, 9. సో లెట్ us say అలా అనుకుందాం. దీన్ని స్మాల్ x, స్మాల్ y, స్మాల్ z ఈక్వల్ టు 3, -7, 5. ఇప్పుడు మనకు కావాల్సింది క్యాపిటల్ X, క్యాపిటల్ Y, క్యాపిటల్ Z. దిస్ న్యూ కోఆర్డినేట్స్ ఇవి కావాలి మనకు. మనం ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయవచ్చు అంటే క్యాపిటల్ X is equal to స్మాల్ x is equal to క్యాపిటల్ X plus h. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం.
3 is equal to capital X plus minus 4. So, x is equal to 7. Next, small y is equal to capital Y plus k. So, that is minus 7 is equal to capital Y plus 3. So, y is equal to minus 10. So, next అదే విధంగా ఇప్పుడు మనకు small z is equal to capital Z plus L. So, phi is equal to, this is small z, capital Z plus 9. So, z is equal to minus 4. So, therefore, capital X comma y comma z equals to 7 comma minus 10 comma minus 4. So, this is the answer. So, ఈ విధంగా మనము ఈ సమస్యను సాధించవచ్చు. A is equal to 2 comma 3 comma 0, B is equal to 2 comma 1 comma 2 మరియు AP is equal to PQ is equal to QB అయ్యేటట్లు AB పై P కామా Qలు బిందువులు ఉంటే PQ is equal to, ఆర్ ఇంకొక క్వశ్చన్ కూడా అడగొచ్చండి దీంట్లో, PQ యొక్క మధ్య బిందువు, ఈ ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంది మనకు. PQ యొక్క మధ్య బిందువు. ఇప్పుడు మనము ఈ సమస్య సాధించడానికి పటముతోని సాధిద్దాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫిగర్. సో దిస్ ఈస్ AB line segment. There are 2 points on it such that AP is equal to PQ is equal to QB. So, 3 equal parts, that means AP is equal to PQ is equal to QB. అంటే దీన్ని బట్టి మనకేమొస్తుందండి, PQ అనేది 1/3 of AB. That means without finding the coordinates of P and Q, we can find out the distance between P and Q. కనుక్కోవడానికి ఏంటంటే మనకు ఏ పాయింట్ ఇక్కడ బి పాయింట్ ఉంది కాబట్టి వీటి డిస్టెన్స్ కనుక్కొని దాన్ని 3తో డివైడ్ చేస్తే వస్తుంది. సో ఫస్ట్ లెట్ us ఫైండ్ అవుట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ పాయింట్ అండ్ బి పాయింట్. సో నౌ AB is equal to 0 plus 4 plus 4 square root, that is root 8, 2 root 2. So next PQ is equal to, yes, this is the formula, 1/3 of AB. So 2 root 2 by 3 units. ఇక్కడ మరొక ప్రశ్న ఉంది కదండి, అదేంటిది, ఇక్కడ చూడండి PQ యొక్క మధ్య బిందువు, దీన్ని ఎలా కనుక్కోవాలి అంటే ఇక్కడ PQ మధ్య బిందువు ఈజ్ ఈక్వల్ టు AB మధ్య బిందువే అవుతుంది. సో AB మధ్య బిందువు అంటే చూడండి 2 + 2 4/2, 4/2, again 2/2. So this is equal to 2, 2, 1.
సో ఈ విధంగా మరొక ప్రశ్న కూడా మనకు పరీక్షలో వచ్చే అవకాశం ఉంది. సో వీటిని ఇంకొక ప్రశ్న కూడా అడగవచ్చు. ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ ఈజ్ ఈక్వల్ టు కనుక క్యూబీ అయినట్లయితే పీ కామా క్యూలను ఏమంటారు అని అడగవచ్చు. సో వాట్ యూ సే అబౌట్ ద పాయింట్స్ పీ కామా క్యూ? దీస్ 2 పాయింట్స్ ఆర్ సెడ్ టు బి ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆర్ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. అంటే ఇక్కడ పీ కామా క్యూలను త్రిధాకరణ బిందువులు అంటారు. త్రిధాకరణ బిందువులు అంటారు, లేదా పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటారు. దీస్ 2 కాల్డ్ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. 3, -2, మరియు 6, -17, -4 అనే బిందువుల దృష్ట్యా 2, 3, 4 యొక్క హరాత్మక సంయుగ్మము. This is very, very important question. The harmonic conjugate of 2, 3, 4 with respect to the point 3, -2, 2 and 6, -17, -4. So let us have a discussion on this problem, because this problem is very, very important in 2-dimensional geometry as well as 3-dimensional geometry. So నిరూపక జామితి 2Dలో కానీ 3Dలో కానీ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి డిస్కస్ చేయాలి మనం ప్రాబ్లమ్ని. మొట్టమొదట 2, 3, 4 అనే బిందువు ఇచ్చినటువంటి యొక్క బిందువులను కలిపేది రేఖాఖండమును ఏ నిష్పత్తిలో విభజిస్తుందో కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత అది అంతరంగా విభజిస్తుందా, బాహ్యంగా విభజిస్తుందా? ఉదాహరణకు అది అంతరంగా విభజించినట్లయితే అదే నిష్పత్తిలో బాహ్యంగా విభజించే బిందువు కనుక్కోవాలి. అదే మనకు కావలసిన హరాత్మక సంయుగ్మం అవుతుంది. అది బాహ్యంగా విభజించిందనుకోండి, అప్పుడు అంతరంగా విభజించే బిందువు కనుక్కోవాలి. సో the method has to be adopted. So and also I will explain the shortcut method and easy method regarding this problem. The same concept can be applied for the 2D geometry also. So let us examine this problem. x1, y1, z1, 3, -2, 2, x2, y2, z2, 6, -17, -4. Next x, y, z, 2, 3, 4. Let us say this point is P, this point is A, this point is B, or better you say this A, this B, this also B. ఇప్పుడు మనము PABని ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? ABని P విభజించే నిష్పత్తి ఇది మనం డిసైడ్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. దానికి ఫార్ములా x - x1 ఈజ్ టు x2 - x. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆ రెస్పెక్టివ్ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 - 3 ఈజ్ టు x2 6 -2, దట్ ఈస్ -1:4. అంటే దీన్నే 1:4 బాహ్యము అంటే ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటండి? ఇప్పుడు ఇదే నిష్పత్తిలో అంటే 1:4 నిష్పత్తిలో అంతరంగా విభజించే బిందువు కనుక్కోవాలి. అదే హరాత్మక సంయుగ్మం అవుతుంది. ఇప్పుడు మనము ఈ 2 బిందువులను రాసుకొని
3, -2, -2, 6, -17, -4. ఈ రేషియోని రివర్స్ రాయండి, విలోమ నిష్పత్తి, ఇన్వర్స్ రేషియో. 4, దిస్ ఈజ్ 1, 12, -8, 8, 6, -17 అండ్ -4. చూడండి ఇక్కడ 18/5. సో దిస్ ఈజ్ -25/5. 4/5. దీన్ని సింప్లిఫై చేయండి. అంటే ఈ 4 + 1 చేస్తే 5 వస్తుందండి. దిస్ ఈజ్ 18/5 అండ్ -5 అండ్ 4/5. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ వాల్యూ. ఇదే మనకు కావలసినటువంటి హరాత్మక సంయుగ్మం అవుతుంది. మరొక ప్రశ్న పరిశీలిద్దాం. cos ఆల్ఫా, sin ఆల్ఫా, 0, cos బీటా, sin బీటా, 0, cos గామా, sin గామా, 0 అనే బిందువులచే ఏర్పడే త్రిభుజ పరికేంద్రము. సో దీన్ని ఏ విధంగా కనుక్కోవాలి? సో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇప్పుడు మనము ఈ సమస్యను చేయాలంటే జస్ట్ అబ్జర్వేషన్తో చేయాలండి. ఎలా అంటే 0, 0, 0 అంటే మూల బిందువు నుండి మొదటి బిందువుకు, రెండో బిందువుకు, మూడో బిందువుకు దూరం కనుక్కుందాం. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. అంటే చూడండి 0, 0, 0 ఓ అనుకుందాం. నుండి ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. ఓఏ కనుక్కోండి. ఆ డిస్టెన్స్ జాగ్రత్తగా చూడండి. cos² ఆల్ఫా + sin² ఆల్ఫా +0 రూట్. ఇది తెలుసు మీకు, 1 అవుతుంది. అదేవిధంగా మీరు ఓబీ కూడా 1 అని గమనిస్తారు. OB = OC = 1. అంటే OA = OB = OC. ఇప్పుడు మీరు దీని ఆధారంగా పటం గీయండి త్రిభుజంలో. సో ఇఫ్ యూ డ్రా ద ఫిగర్ triangle ABC, this point O, OA = OB = OC. OA = OB = OC అవుతుంది కాబట్టి this point O is equidistant from the vertices. The point which is equidistant from the vertices is nothing but circumcenter. అంటే త్రిభుజ శీర్షముల నుండి సమాన దూరంలో ఉండే బిందువు ఎల్లప్పుడూ కూడా పరికేంద్రం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ పరికేంద్రం అనేది మూల బిందువు అవుతుంది. సో దేర్ఫోర్ పరికేంద్రము is nothing but 0, 0, 0. సో ఈ విధంగా సమస్యను చాలా సులభంగా చేయవచ్చండి. సో నెక్స్ట్ అదేవిధంగా మరొక సమస్యను చేద్దాం. A 4, 7, 8, B 2, 3, 4 మరియు C 2, 5, 7 లు శీర్షములు కలిగిన
కలిగిన శీర్షములు కలిగిన త్రిభుజము ఏబిసిలో ఏ నుండి గీసిన మధ్యగతము పొడవు. మధ్యగతము పొడవు. సో దట్ మీన్స్ if A 4,7,8, B 2,3,4 and C 2,5,7 are the vertices of triangle ABC, then length of the median drawn from A to its opposite side, that is BC itself only. So that we have to find out. అంటే ఇప్పుడు త్రిభుజం గీసుకొని ఇప్పుడు మనం మధ్యగతం అంటే ఏమిటి, మీడియన్ అంటే ఏమిటి ఒక కాన్సెప్ట్ తెలిసినట్లయితే సో లెంత్ ఆఫ్ ద మీడియన్ మీన్స్ మనం కనుక్కోవచ్చు. అంటే సాధారణంగా ఇప్పుడు మీడియన్ ఎక్కడి నుంచి డ్రా చేస్తామంటే మనము శీర్షము నుండి దాని ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు కలుపుతూ గీస్తాం. అంటే దాని ఎదుటి భుజం యొక్క మధ్య బిందువును మనం మొట్టమొదట కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఏ నుండి ఆ మధ్య బిందువు కనుక దూరం కనుక్కున్నట్లయితే మనకి ఇక్కడ మధ్యగతం యొక్క పొడవు వస్తుంది. సో ఫస్ట్ మొట్టమొదట మనము ఫిగర్ డ్రా చేసి తర్వాత ఈ సమస్యను మనం సాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఏ బి సి డి మిడ్ పాయింట్ జాయిన్ ఏడి. ఏడి ఈజ్ ద మీడియన్. ఇప్పుడు ఏడి కనుక్కోవాలి మనం. సో అంటే ఇప్పుడు మనము డి ఈజ్ ఈక్వల్ టు బీసీ మధ్య బిందువు అంటే మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ మిడ్ పాయింట్. సో ఇప్పుడు మనకు చూడండి ఈ రెండు బిందువుల యొక్క మధ్య బిందువు నిరూపకాలు కనుక్కోవాలి. మిడ్ పాయింట్ కోఆర్డినేట్స్ ఆఫ్ మిడ్ పాయింట్స్ అంటే 4/2, 8/2, 11/2. So that is 2, 4, 11/2. మనకు కావాల్సింది ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ కోఆర్డినేట్స్ 4, 7, 8, డి కోఆర్డినేట్స్ 2, 4, 11/2. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు అంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు -2 స్క్వేర్ -3 స్క్వేర్ 11/2 -8. సో -7/2 whole square. Square root 4, 9 plus 49/4. So this is root of 13 plus 49/4. Root of 52 plus 49/4. So this is root of 11,101/2 units. This is the answer. సో మనం ఈ విధంగా దీన్ని గణించాలి. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ 11/2 -8. ఓకే. సో హియర్ ఇస్ ఏ స్మాల్ కరెక్షన్. ఇక్కడ -5/2 వస్తుందండి. సో హియర్ ఆల్సో చేంజెస్ దిస్ వాల్యూ. సో నౌ యూ కెన్ write like this 25/4 root of 13 plus 25/4 root of this will be 52 plus 25/4 the root 77/2 units. So this is the answer. P 5, -2, 6 నుండి నిరూపక అక్షాలపై విక్షేపములు అంటే ప్రొజెక్షన్స్ అంటారండి. విక్షేపములు వరుసగా క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బి కామా క్యాపిటల్ సిలు అయితే
త్రిభుజము ఏబిసి కేంద్రభాసము. సో ఫస్ట్ మనం మొట్టమొదట ప్రొజెక్షన్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలని చూడండి. ఏ అనేది ఎక్స్ అక్షం పైకి కాబట్టి దాన్ని 5,0,0. సో ఇప్పుడు బి అనేది వై అక్షం మీది కాబట్టి 0, -2,0. సి అనేది జెడ్ అక్షం పైకి కాబట్టి 0, 0,6. ఇప్పుడు మనము త్రిభుజము ఏబిసి కేంద్రభాసము దట్ ఈస్ కాల్డ్ సెంట్రాయిడ్. Centroid is very simple, a plus b plus c by 3. So that is 5 by 3. So minus 2 by 3 and 1. సో ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. సో మనము ఇంతవరకు త్రిమితీయ జామితి గురించి నేర్చుకోవడం జరిగింది. సో దానిలో త్రిమితీయ జామితిలో ఉన్నటువంటి భావనల గురించి చర్చించుకున్నాం. అదేవిధంగా వివిధ సమస్యలు కూడా సాధించడం జరిగింది. దాదాపు ఈ అధ్యాయంలో మనకు బిందుపథం కానీ అంటే లోకస్ కానీ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ కానీ మిగిలిన అంశాలన్నీ కూడా సమ్మిళితమై ఉంటాయి. కాబట్టి ఆ అంశాలను మనం చర్చించుకోవడం జరిగింది. సో దాదాపు ఈ అధ్యాయం నుంచి మనకు 2 లేదా 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేస్తే పోటీ పరీక్షలో మనం ఒక ప్రశ్నను కూడా మిస్ చేయకుండా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంది. మనం తిరిగి మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.